మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి, పైగా శుక్రవారం. అందులోనూ ఈ శుక్రవారం శివరాత్రి ముందు వస్తున్న శుక్రవారం కనుక 5 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల లోపు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టండి. గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులుగా అవుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన అన్ని రకాల సమస్యలు పోతాయని పరిహార శాస్త్రంలో ఉంది. గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మం దగ్గర చేసే పరిహారాలకు 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు లక్ష్మీదేవి ముందు చిన్న దీపం పెట్టినా చాలు, ఎంతో పుణ్యం లభిస్తుంది. శుక్రవారం రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. శుక్రవారం రోజు పాలను తాగాలి లేదా పాలతో చేసిన పదార్థాలు తినాలి. అలా తినటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు శుక్రవారం పూట కొన్ని తప్పు పనులు చేయకూడదు. శుక్రవారం రోజు ఈ పనులు చేస్తే దరిద్రదేవత పట్టి పీడిస్తుంది. చేతిలోని ధనమంతా ఖర్చయిపోతుందని శాస్త్రాలలో ఉంది. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిక్కుడుకాయ కూరను తినకూడదు. ఈ విషయం చాలామందికి తెలియదు. కానీ శుక్రవారం రోజు చిక్కుడుకాయలను ఏ రూపంలో తిన్నా లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది, ఐశ్వర్యము హరించుకుపోతుంది. అంతేకాదు ఇంట్లో పాత సామాన్లను, చెత్తను శుక్రవారం రోజు తీసి బయట పడేయకూడదు. ఇంట్లో బూజులు దులపకూడదు. ఇంట్లోని ధనాన్ని శుక్రవారం రోజు బయటకు పంపకూడదు. అంటే అప్పుగా ఇవ్వకూడదు. ఇచ్చిన ఆ అప్పు తిరిగి రాదు. అలాగే శుక్రవారం పూట గోర్లు జుట్టు కూడా కత్తిరించకూడదు. శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి ముందు దీపం వెలిగించుకోవాలి. ఆ వెలిగించిన దీపంలో 2 లవంగాలను వేయాలి. ఇలా వేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లవంగాలు ధనాన్ని సూచిస్తాయి కనుక లవంగాలు వేసి దీపం పెడితే ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కలిగి వస్తుంది. ఎవరైతే కష్టాల నుండి బయటపడి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉన్నారో వారు ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెడితే చాలు కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శివరాత్రి కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. హిమానగరి అనే గ్రామంలో ధర్మనందనుడు అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉంటే దానిలో పండిన ధాన్యంతో తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఓ మంచి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ధర్మనందుడు ఎంతో సాదాసీదా జీవితం గడిపేవాడు. భగవంతుని పట్ల పెద్దగా భక్తి ఉండేది కాదు. అతను నిత్యము కష్టపడి పనిచేసేవాడు. దేవుడి పేరు ఒక్కసారి కూడా తలుచుకునేవాడు కాదు. అతనికి దేవుడు ఉంటాడా అనే అనుమానం కూడా ఉండేది. ఒకరోజు గ్రామంలోని పండితులు మహాశివరాత్రి పర్వదినం దగ్గర పడుతుందని, శివుని పూజ చేయాలని ప్రజలకు తెలియజేశారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివుడి కృప కట్టుబట్టలుగా లభిస్తుంది అని చెప్పారు. ధర్మనందుడు మాత్రం ఆ మాటలను లైట్ తీసుకున్నాడు. ఉపవాసం వల్ల పొట్ట నిండదు, పూజల వల్ల ఏ లాభం రాదు అని అనుకున్నాడు. అదే రోజు సాయంత్రం ధర్మనందుడు పొలానికి వెళ్ళాడు. పనిచేస్తూ సమయం గమనించలేదు. చీకటి పడిపోయింది. ఊరికి తిరిగి వెళ్దామంటే మార్గమంతా ఘనమైన అరణ్యము, అంతా చీకటిగా ఉంది. ఆ సమయంలోనే వానచినుకులు కురవసాగాయి. దాంతో దారి కనిపించకుండా, నడిచే మార్గం తెలియకుండా తడుస్తూ ముందుకు పోయాడు ధర్మనందుడు. చివరికి ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగి అక్కడే అర్ధరాత్రి వరకు ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతనికి తెలియదు ఆ రోజు మహాశివరాత్రి. జంతువులు ఏమైనా వస్తాయనే భయంతో అతను ఆ చెట్టుపైకి ఎక్కి అక్కడే కూర్చున్నాడు. అది ఒక బిల్వ వృక్షం, అంటే మారేడు చెట్టు. వాన కురుస్తూ ఉండటంతో చెట్టు నుండి కొన్ని ఆకులు కింద పడిపోతూ ఉన్నాయి. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. అతనికి తెలియకుండానే చెట్టుపై కూర్చొని మళ్ళీ పైకి కదిలినప్పుడు బిల్వ దళాలు శివలింగం మీద పడ్డాయి. ఇంతలో వాతావరణం మరింత చల్లబడింది. ధర్మనందుడికి ఆకలి బాగా వేసింది.
కానీ తినేందుకు ఏమీ లేదు. దాంతో అతనికి తెలియకుండానే ఆ రోజు మహాశివరాత్రి ఉపవాసం చేశాడు. కళ్ళు మూసుకొని తన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు చిన్న శివుడి పాట పాడటం ప్రారంభించాడు. అలా పాడటం వలన జాగరణ చేసిన ఫలితం వచ్చేసింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో వెలుతురు మెరిసింది. ధర్మనందుడు భయంతో అటూ ఇటూ చూశాడు. ఒక్క క్షణం తర్వాత తన ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతను ఆశ్చర్యంతో ఇది కళా నిజమా అని అనుకుంటూ ఉండగా శివుడు నవ్వుతూ మృదువైన స్వరంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మనందుడా, నీకు తెలియకపోయినా నీవు మహాశివరాత్రి వ్రతం పాటించావు. అజ్ఞాన భక్తిని కూడా నేను అంగీకరించాను అన్నాడు. ధర్మనందుడు ఇంకా నమ్మలేక శివుడిని మళ్ళీ మళ్ళీ చూశాడు. ప్రభు, నేను పూజ చేయలేదు, నీ నామస్మరణ కూడా చేయలేదు. మరి మీరు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అని అడిగాడు. ఆ మాటలు విన్న శివుడు నవ్వి, ధర్మనందన, నువ్వు తెలియకుండానే బిల్వదళాలు సమర్పించావు. రాత్రంతా నా నామస్మరణ చేశావు. ఇది మహాశివరాత్రి వ్రతం. ఈ వ్రతం చేసిన వారికి మోక్షం లభిస్తుందన్నది నిశ్చితమైనది అని ఆశీర్వదించాడు. ధర్మనందుడికి భయపడవలసిన అవసరం లేదని, తన భక్తి నిజంగా ఫలించిందని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ధర్మనందుడు తన ఇంటికి చేరుకున్నాడు. అతని పొలం వైపు వెళ్ళినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అతని పొలమంతా కూడా నిండుగా పండ్లతో, తృణ ధాన్యాలతో నిండిపోయింది. ధర్మనందుడు కన్నీరు పెట్టుకుని ఇది శివుడు ఇచ్చిన వరం అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అతను మహాశివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించటం ప్రారంభించాడు. తన కుటుంబంతో పాటు ఊరంతా శివుని పూజ చేయించేలాగా మార్చాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, భక్తికి అర్థం తెలుసుకోవటం అవసరం, కానీ నిజమైన భక్తికి మనసు శుద్ధి ఉండాలి. ఒకసారి కూడా శివుని పేరును నిస్వార్థంగా స్మరించిన ఆయన దయ సిద్ధించబడుతుంది. ఆ వీడియోలోకి వస్తే, మీకు ఉండే కష్టాలు పోవాలన్నా, మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా, ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలన్నా చక్కగా శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల్లోపు గుమ్మం దగ్గర ఒక ఆకును పెట్టమని శాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే జిల్లేడు ఆకు. జిల్లేడు ఆకుకు ఎన్నో విపరీత శక్తులు ఉంటాయి. మన కష్టాలను తొలగించి మనల్ని కష్టాల నుండి బయటపడేయగలిగే శక్తి జిల్లేడు ఆకుకు ఉంది. జిల్లేడు ఆకులో లక్ష్మీదేవి మరియు గణపతి కొలువై ఉంటారు. జిల్లేడు ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక ఈ శుక్రవారం రోజు చక్కగా సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో ఒక జిల్లేడు ఆకును తెచ్చుకొని ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. ముందు ఆకును పసుపు నీటితో కడిగి తర్వాత ప్లేట్లో పెట్టండి. తర్వాత ఈ ప్లేట్లో పెట్టిన ఆకు మీద పిడికెడంత గల్లులుప్పు కూడా వేయండి. అంటే ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పు వేయండి. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు పాల సముద్రం నుండి పుట్టింది. ఉప్పు మన తలరాతలను మార్చగలదు, కష్టాలను తొలగించగలదు. కనుక ఉప్పు వేయండి. తర్వాత ఉప్పు మీద 7 మిరియాలను కూడా వేయండి. మిరియాలు నల్లగా ఉంటాయి. మన సమస్యలను తొలగించి మన సుడిని తిప్పేసే శక్తి మిరియాలకు ఉంది. కనుక ఉప్పు మీద మిరియాలు వేసి ఆ పైన చిటికెడు పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి చాలు. ఇలా పెట్టిన ఆకును 24 గంటల వరకు కదపకుండా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు సాయంత్రం ఈ ప్లేట్లోని ఆకును తీసేసి మీ ఇంటి చుట్టూ పక్కల్లో ఈ జిల్లేడు ఆకును, మిరియాలను, పసుపు కుంకుమలను పాతిపెట్టేయండి. అంతే. ప్లేట్ను కడిగేసి ఇంట్లో వాడుకోవచ్చు. ఇలా ఈ శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభాలు కలుగుతాయి. ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. కనుక మీరు కూడా శుక్రవారం పూట జిల్లేడు ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి. కష్టాలను తొలగించుకొని కోటీశ్వర్లుగా మారిపోండి. ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు. పెట్టారంటే భర్త ప్రాణాలకే హాని కలుగుతుంది. మృత్యు దోషాలు తొలగుతాయి. ఒక ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసి రాదు. ధన సంపాదన తగ్గిపోతుంది. ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. డబ్బంతా ఖర్చు అయిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. గుమ్మంను కుంకుమ, పసుపు, బియ్యము, పిండితో అలంకరించుకున్నప్పుడే ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుతారు.
గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకని గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది. కారెడు పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనపడవు. ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శోభే వేరు. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది, పెదాలు లేని నోరులాగే ఉంటుంది. అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి. గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం. ఆ గుమ్మమును పసుపు కుంకుమలతో బియ్యపిండితో అలంకరించుకుంటూ ఉంటాం. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. 1 ఇలవేల్పును కొలుచుకోవటం, 2 ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం. ఇంటి గుమ్మంను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిందే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు. గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం. ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదు అని కోరుకోవటం. ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరి చేరనీయకుండా, మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడబడుతుంది. అంతేకాదు, గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది. ఇలా రాయటం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో లక్షల సూక్ష్మ క్రిములు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి. కనుక సింహద్వారం గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి. అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. సింహద్వారం చాలా పవిత్రమైనది. సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అలాంటి సింహద్వారం దగ్గర అస్సలు ఈ పనులు చేయకూడదు. తెలియక చేస్తే అంతా దరిద్రమే చుట్టుకుంటుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. కొన్ని పనులను గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు, కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు అని వాస్తుశాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంటి ప్రధాన ద్వారాన్ని, గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాము. కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలు మాల కడుతూ ఉంటారు, జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. అసలు గుమ్మం మీద కూర్చోవటమే పెద్ద తప్పు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. చాలామంది ఆడవారు కూర్చోవడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇది వారి బద్ధకానికి ప్రతీక. ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది. కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు. కానీ అలా పెట్టకూడదు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేతే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
చాలామంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు. అలా తినకూడదు. అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అస్సలు తినకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు. అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు మీ ఇంటికి రాదు, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు, ఈ వస్తువులు పెట్టవద్దు. అలాగే గడపకు ఎదురుగా వేసే డోర్ మెట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు. అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది, ఇంట్లోకి అస్సలు రాదు. కనుక డోర్ మెట్లు కూడా ఎప్పుడూ నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్ మెట్లు బ్లాక్ కలర్లో ఉండకూడదు, రెడ్, గ్రీన్ ఈ కలర్లో ఉంటే చాలా మంచిది. అదేవిధంగా సింహద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు. చీపురులు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు. పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, ధనమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. చిన్నపిల్లలు కూడా గడప మీద నిల్చుని ఏడవకూడదు. చాలామంది పిల్లలు గుమ్మంపై నుంచొని ఏడుస్తూ ఉంటారు, మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఈ పొరపాటు కూడా చేయకూడదు. ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఆడవారు. ఏడిస్తే ఇంటికి, అంటే చిన్నపిల్లలు గుమ్మంపై నుంచుని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది. ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర చేయకూడదు. అలాగే గుమ్మం ముందు చాలామంది గుమ్మడికాయలు, కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు. కానీ అవి కుళ్ళిపోయినా వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు. అలా కుళ్ళిపోయిన, పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు. అలా పెడితే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు. కానీ అలా చెంబుతో నీటిని 3 రోజులకు ఒక్కసారి మాత్రమే పెట్టాలి. ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు అంటూ ఉన్నారు. గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఇలా మనం ఈ నియమాలను పాటిస్తూ ఉంటామో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.